ఎకనామిక్ సిటీ, ఇలాంటి మైండ్ సిటీస్ వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 27 టౌన్షిప్స్ అదే మరిగా సైకిల్ వేరే శాంపిల్స్ పెట్టుకొని డెవలప్ చేస్తున్నాం. దీంట్లో ఇండియాలో మీరు చూశారు, చండీగఢ్ ఉంది. చండీగఢ్ కామన్ క్యాపిటల్, హర్యానా, పంజాబ్. చండీగఢ్ చూస్తే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని తప్ప ఎకనామిక్ క్యాపిటల్. ఆ రోజు ఆలోచించింది, మాకు మంచి జరుగుతుంది, వీళ్ళు అనవసరంగా వచ్చారు, ఈ హర్యానా వాళ్ళు వెళ్తే లోపల నష్టం వచ్చిందని పోయారు. కానీ ఈ రోజు బీఆర్కి సికింద్రాబాద్, హైదరాబాద్, వన్ మోర్ సిటీ, దట్ ఇస్ హైదరాబాద్. అదే మరి పక్క నవీ ముంబై అదొక సిటీ వస్తా ఉంది. ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా కోసం అల్టిమేట్ గా నేను మీకు అందరూ కూడా చూపించేది అడ్మినిస్ట్రేటివ్ సిటీ. ఇది ఇలాంటి సిటీస్ 9 సిటీస్ వస్తాయి, కాకుండా 9 సిటీస్ వస్తాయి. 2 హైకోర్ట్, 2 ఐకానిక్ గా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. ఇది వర్కౌట్ చేసుకున్న ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా స్పీకర్ గారిని, చైర్మన్ గారిని అభినందిస్తూ వారు సిఆర్డీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన శ్రీధర్ దీనికి కమిషనర్ ఉన్నారు. ఈ సిఆర్డీ ద్వారా ఇది క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. 29 గ్రామాల్లో సుమారుగా 33,000 ఎకరాలు, ఆల్మోస్ట్ 28,000 ఫార్మర్స్ నుంచి సింగాలు చెప్పినాను ల్యాండ్ పోలింగ్ లో వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళకి హృదయపూర్వక అభినందనిస్తున్నాను. దీనికోసం సింగపూర్ ప్రభుత్వం ముందుగా వచ్చింది. సింగపూర్ ప్రభుత్వం కంపెనీ సర్బానా ఇంజరాన్ వాళ్ళు వచ్చి మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. జూలై 2015లో మనకు మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ కి కూడా 3 భాగాలు ఉన్నాయి. కాబట్టి ఏమైతే ఉందో 217 స్క్వేర్ కిలోమీటర్ వాటికి అబ్జెక్షన్స్ క్లియర్ తీసుకొని డిసెంబర్ 2015లో అబౌట్ 15 months మన మాస్టర్ ప్లాన్ ఫైనల్ గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు వేరియస్ కన్సల్టెంట్స్, ఎందుకంటే ఇటువంటి సిటీ కట్టాలి అంటే మనకు చిత్రాల ఐడియా అంటే వరల్డ్ క్లాస్ కన్సల్టెంట్స్ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో ఒకటి గ్రీన్ కన్సల్టెంట్, అదే చైనీస్ కంపెనీ GIC, ప్లస్ మన పటేల్ వాళ్ళు సాబర్మతి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్, ఎందుకంటే అన్ని ఏజెన్సీస్ పనిచేస్తారు. కాబట్టి దీంట్లో CS2ML భూమి చూపించాము. దీనికి మనకు 25% కానీ 30% కానీ మనం వాపస్ తెచ్చుకున్నాము. ఆల్రెడీ దీనికి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి వాళ్ళు రోడ్స్ కానీ, వాటర్ కానీ, పవర్, డ్రైనేజ్ అదంతా కూడా మనం ఆల్రెడీ లెటర్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాము. దీంతో పనిచేసాము. దీనికి లక్ష్మీ పాఠశాల వాళ్ళు ఎవరైతే BC హుడాకు అక్కడ ATS పని చేసింది, ఆమెకి దీన్ని పెట్టడం జరిగింది. వాళ్ళు హ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేజర్ పవర్ లైన్స్ కానీ, రోడ్స్ కానీ, సో ఈ 5 ఇన్స్టిట్యూషన్స్ కి మనం ల్యాండ్ అలాట్ చేసాము. దీంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దీంతో పాటు ఇంకొక 7 రోడ్స్ మనం ఫైనలైజ్ చేసాము. సుమారుగా 1000 కోట్లతో అది గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు యుగాది రోజు దీనికి ఫౌండేషన్ స్టోన్ లే చేయడం జరుగుతుంది. వెంటనే పనులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అవి వరల్డ్ బ్యాంక్ ద్వారా ఫండింగ్ ఉంది. దీనికి ఫండింగ్ కోసం కూడా మనం ఇప్పుడు వరకు కేంద్ర ప్రభుత్వం 1500 crores మనకు ఇవ్వడం జరిగింది. మధ్య ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ సిటీ, ఒకటి టూరిజం సిటీ ఫేసింగ్ ది భవానీ ఐలాండ్స్, అక్కడ మనకు ఇవి రిసార్ట్స్ కానీ, ఎందుకంటే వాటర్ ఫ్రంట్ ఉంది కాబట్టి. అదేవిధంగా ఒక ఇన్సూరెన్స్ కొడతాం. అదేవిధంగా ఇక్కడ మనకు గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఇది, అందులో కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ డెవలప్మెంట్ జరగాలి అంటే ఏదో ఒక వరల్డ్ క్లాస్ ప్రపంచ స్థాయి కంపెనీ వస్తే తప్ప ఇక్కడ. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ కొన్ని, ఒకటి సింగపూర్ స్పేస్ స్కూల్, ఒకటి కొత్త స్కూల్ ఉంది. ఢిల్లీలో చాలా మంచి ఇంటర్నేషనల్ స్కూల్, వాళ్ళు కూడా ముందుకు వచ్చినారు. తర్వాత కొన్ని ఇంకా వస్తాయి. అదేవిధంగా హాస్పిటల్స్ అండ్ మైన్స్ కాంప్లెక్స్, ఎంటర్టైన్మెంట్, నేషన్ సెంటర్, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవాళ ముఖ్య ఉద్దేశం. సో దిస్ ఇస్ ఇన్ బ్రీఫ్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్. తర్వాత ఫ్యూచర్ లో ఇప్పుడు రైతులకి కూడా ప్లాట్స్ డెవలప్ చేసి మనకి ఇవ్వాలి. మన టార్గెట్ ఏమంటే ఏ విధంగా వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేసి మంచి సిటీ స్క్వేర్ కూడా కట్టున్నారు. కాబట్టి ఇప్పుడు అంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే ఇప్పుడు మనం ఇది వాళ్ళు మనకు ఫైనల్ ప్లాన్ ఏప్రిల్ 2017 అనగా జూలై ఆగస్ట్ నుంచి పనులు స్టార్ట్ చేయాలి మన ఉద్దేశం. తర్వాత డిసెంబర్ 2018కి ఫస్ట్ ఫేజ్ మనకు ఏమైతే సెకండ్ ఉంది. దీంట్లో 2 ఐకానిక్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఒకటి హైకోర్ట్, ఒకటి అసెంబ్లీ. మిగిలిన బిల్డింగ్స్ కూడా మోడర్న్ ఉంటాయి, కానీ ఐకానిక్ అంటే that is what the city would be known for, just like Indian Parliament అట్లాగే 2 బిల్డింగ్స్ చేస్తారు. కాబట్టి ఇవి ఇన్ బ్రీఫ్. మళ్ళీ ఫ్యూచర్ లో టైం దొరికినప్పుడు డీటెయిల్స్ గా మనం అందుబాటులో ఉన్నాము. ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఈ రోజు వాళ్ళు ఈ 900 acres సంబంధించిన ఆల్ హోటల్స్ అంటే స్టార్ట్ పికప్ అయ్యే వరకు ఎన్ని హోటల్స్ కావాలని హోటల్స్ వస్తాయి. ఆఫ్టర్ బడ్జెట్ డిమాండ్ ట్రై చేయాలి. డిమాండ్ రాకపోతే హోటల్ అక్కడ అంటే ఇక్కడ
న్యాయాలయ పూర్వ కానీ ఇది కాకుండా మనకు టెస్ట్ ఇక్కడే అందరూ రావాలి, ఇక్కడే ఉండాలి కదా. ఇక్కడికి ప్రైమ్ ప్లేస్ కావాలి. ఇప్పుడు ఒకప్పుడు అభివృద్ధి స్వాతి ప్రైమ్ ప్లేస్, ఇప్పుడు ఎక్కడంటే గచ్చిబౌలి ఇది ప్రైమ్ ప్లేస్. అట్లా మంగళగిరి, రాజపల్లి విలేజెస్ ఉన్నాయి. దట్ ఇస్ ప్రిపేర్ సంక్రాంతి ఫాస్ట్. ఇవన్నీ అయితే అవన్నీ ఎక్స్పాండ్ అయిపోతాయి. ఓకే, ఇవి ఎక్స్పాండ్. There is a full design for the city and ఇంటర్లాండ్ కంటే 4-5 times ఎక్కువ అవుతుంది. మనకు భగవంతుడు ఇచ్చినట్టు 1000 కిలోమీటర్ల సీక్ వస్తుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. అది వన్ ఇష్యూ. ఇలాంటి మనం చూసినప్పుడు design has been talking about where we place the main government buildings, how we develop the access. There have been references to important cities of the world. దీన్ని సీట్ క్యాపిటల్ అంటాము. సీట్ క్యాపిటల్ ఇస్ అబౌట్ 16.9 స్క్వేర్ కిలోమీటర్స్. మూడుకి వాళ్ళు కంపెనీ ఉంది, వాళ్ళు మనతో పని చేస్తున్నారు. అదేవిధంగా బ్లూ కన్సల్టెంట్, ఎందుకంటే రివర్ కృష్ణ మనకు ఉంది, 27 కిలోమీటర్స్ రివర్ ఫ్రంట్ ఈ సిటీకి ఉంటుంది. కాబట్టి బ్లూ కన్సల్టెంట్ ఏ విధంగా వాటర్ని ఉపయోగించి అటువంటి దీని ద్వారా టెంపరేచర్ తగ్గుతుంది, ఇక్కడ విండ్ అయిపోతుంది, మన అందరికీ తెలుసు. అదేవిధంగా ఇన్లెట్ వాటర్ ప్యాసింజర్ మూవ్మెంట్ కి కూడా ఉపయోగపడుతుంది, బిసైడ్ బ్యూటిఫికేషన్. కాబట్టి బ్లూ కన్సల్టెంట్ లో నెదర్లాండ్స్ అనేది మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము 192